రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మీరు అందరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అండి. 3, 4 మరియు 9ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. నేను మాట్లాడేదానికి మీరు చూసేదానికి ఒక 15 సెకండ్లైనా ఒక 10 సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయండి. అది తప్ప కరెక్టా అంటే అది తప్ప కరెక్టా ఏదైనా సరే ఆన్సర్ చేయండి, ప్రయత్నించండి. క్వశ్చన్ చూడగానే ఈజీగా అనిపిస్తుంది, దాంట్లో ఇంత చిన్న క్వశ్చన్ అనిపిస్తుంది, బట్ ఆన్సర్ చేస్తే కానీ తెలియదు అది కరెక్టా రాంగ్ అని. రైట్, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చేస్తారు. మరి 3, 4 మరియు 9ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాలు అన్నాడు. కాబట్టి ఈ 3, 4, 9లను తీసుకొని వీటిని కాసాగు చేస్తే కనుక 3 × 3 అంటున్నాం, 4 అలాగే తీసుకుంటాం, 3 × 9 అంటున్నాం. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే 3 × 3 3 × 12 12 × 36. సో కాసాగు ఎంత వచ్చిందండి? 36 వచ్చింది. మరి ఈ 36కి 36 యొక్క సామాన్య గుణిజాలు తీసుకుంటే 36 × 36 అవుతుంది. నెక్స్ట్ 36 × 2 = 72 అవుతుంది. నెక్స్ట్ 36 × 3 అంటే 6 × 18 1 8 3 × 9 1 10 కాబట్టి 108 అవుతుంది. సో 6 2 8 8 8 16 కాబట్టి 6. నెక్స్ట్ 7 3 10 11 అండి 1 216. సో టోటల్ ఎంత వచ్చిందండి? 216 వచ్చింది. ఈ 216 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది సి అన్నమాట ఆన్సర్ 216 అని అవుతుంది. ఎంతమంది కరెక్ట్గా ఇచ్చారంటే ప్రసాద్ వండర్ఫుల్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి 216. కళ్యాణి గారు వెరీ గుడ్. నెక్స్ట్ 108 కాదండి 1.3 అంటే నాకు అర్థం కాలేదు. 36 7 108 = 216. వెరీ గుడ్ అండి. రైట్, ఇక్కడ మీరు చూస్తే మనకు తెలియాల్సింది గుణిజాలకు కారణాంకాలకు డిఫరెన్స్ తెలియాలి. గుర్తుపెట్టుకోండి, గుణిజాలు అంటే ఏంటి, కారణాంకాలు అంటే ఏంటియో తెలియాలి. కారణాంకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 యొక్క కారణాంకాలు రాయమంటే 1 2 నెక్స్ట్ 3 4 6 12 రాస్తాం. ఓకేనా, 12 యొక్క కారణాంకాలు రాయమంటే. సో ఇక్కడ ఈ 12 ఏ టేబుల్ వస్తుంది? ఒక 12 12 అంటాం, 2 ఆల్రా 3 4 12 4 12 6 12 12 12 కాబట్టి ఇవి దేంటి అండి? ఇవి కారణాంకాలు అవుతాయి. గుణిజాలు గనక తీసుకుంటే గుణిజాలు ఏం రాస్తాం సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 యొక్క గుణిజాలు రాయమంటే 2 4 2 3 6 2 4 8 2 5 10 ఇట్లా రాసుకుంటూ పోతే ఇవి గుణిజాలు అవుతాయి, ఇవి కారణాంకాలు అవుతాయి. చాలా మంది ఈ గుణిజాలకు కారణాంకాలు ఎంతమంది ఆన్సర్ కరెక్ట్ గా చేయగలుగుతారో చూస్తానండి. చిన్న క్వశ్చన్, ఎంతమంది కరెక్ట్ గా చేస్తారనేది నేను చూస్తున్నాను. సో సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో చెప్పండి. 2:3. సో ఈ 2:3ను శాతంగా మార్చగా అంటున్నాడు. సో ఈ 2:3ను శాతంగా మార్చితే ఈ దీంట్లో ఈ ఆప్షన్స్ లో ABCD దీంట్లో ఏది వస్తుందో మీరు చెప్తే కనుక నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఫాస్ట్ గా మీకు చూసిన వాళ్ళంతా దీనికి సంబంధించిన ఆన్సర్ చెప్పేలాగా లైవ్ చాట్ లో ఏనా బీనా సీనా డీనా చెప్పినా పర్లేదు. ఈ 200/3 అని రాయలేకున్నా 200/300 రాయలేకున్నా కానీ రైట్. సో ఇక్కడ 2:3 ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు సార్ అంటే 2/3గా రాసుకుంటాం. సో ఇలా దీన్ని శాతంగా మార్చమన్నప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే ఇంటూ 100తో గుణించాలి. ఇంటూ 100తో గుణిస్తే అప్పుడు ఇంటూ 100% అవుతుంది. సో 2 × 100 కాబట్టి 200/3% అవుతుంది. సో ఇది తెలియకుండా చాలా మంది ఏం చేశారంటే 200/300% చేస్తారు. ఇది ఆన్సర్ అనుకొని ఇదే చాలా మంది బి ఆన్సర్ పెడుతూ ఉంటారు. సో ఇది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. సో సింపుల్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఏపీ వాళ్ళకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసారా. ఇది ఇంతకుముందు ప్రీవియస్ ఏపీలో టెట్లో అడిగినటువంటి క్వశ్చన్ కాబట్టి చెప్తున్నాము. సో ఆన్సర్ మాత్రం 200/3 అవుతుంది, ఏ అవుతుంది. సో బి అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే 2/3 × 100 అంటే 200/3 అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. రైట్, ఏ ఆన్సర్ అవుతుంది, బి కాదు. సార్ రావడం లేదు, ఏం రావడం లేదండి, అర్థం కాలేదు పీరప్ప గారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఒక కోణం సంపూరకానికి 4 రేట్లు అయినా ఆ కోణం కొలత ఎంత అంటున్నాడు. సో దీనికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ABCDలో ఏ ఆన్సర్ వస్తుంది అనేది. మనకు సంపూరక కోణము అంటే ఏంటి, పూరక కోణము అంటే ఏంటియో తెలియాలి. సంపూరక కోణము అండ్ పూరక కోణము అంటే దేనికి సమానం చేసుకుంటాము అనేది చూసుకోండి. సంపూరక కోణం అంటే 180కి సమానం చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అనేది చూసుకుందాం.
2/290 రాంగ్ అండి. 2/290 కాదు, 200/3 రైట్ ఆన్సర్ పరమేష్ గారు. నెక్స్ట్ రాజు గారు 2/200 కాదండి. సెకండ్ క్వశ్చన్ ఏ ఆన్సర్ ఈస్ కరెక్ట్. పావని గారు, అనుష గారు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సరిత్ సాయిరాజ్ గారు, ప్రసాద్ గారు 144 డిగ్రీసా చూద్దామండి. ఇంకా ఎవరైనా దీనికి ఆన్సర్ చేయగలిగితే ఓకేనా. దీంట్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు. మ్యాథ్స్ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆన్సర్ చేసినప్పటికీను నేను ఆన్సర్ చెప్పేంత వరకు హెల్ప్ చేయండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయాలి కాబట్టి రైట్ చూద్దాం. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే సంపూరక కోణము అంటే మనము 180కి సమానం చేసుకుంటాం కాబట్టి 180 - x గా రాసుకుంటాను. ఇక్కడ కోణము ఏమనుకుంటున్నాం సార్ అంటే x అనుకుంటున్నాను. సంపూరక కోణానికి 4 రెట్లు అయినా అంటున్నాడు. సో సంపూరక కోణానికి 4 రెట్లు అయినా అన్నాడు కాబట్టి ఇక్కడ కనుక మనం చూసుకుంటే x = 4 × 180 - x అవుతుంది. ఓకేనా. ఇది సంపూరక కోణానికి 4 రెట్లు. కోణం అనేది సంపూరక కోణానికి 4 రెట్లు కాబట్టి అప్పుడు ఏమవుతుంది సార్ అంటే x = 4 × 180 - 4 × x అవుతుంది. సో 4 × 4 0 0 4 32 3 2 4 4 3 7 720 - 4x అవుతుంది. ఈ 4x అనేది అటు సైడ్ తీసుకొస్తే 4x + x = 5x = 720 అవుతుంది. x = 720/5 అంటే 5 × 5 నెక్స్ట్ ఎంత ఉంది సార్ 5 పోతే 2 ఉంది, 220 కాబట్టి 5 × 4 = 20, 5 × 4 = 20 144 డిగ్రీస్ వచ్చింది. x = 144 డిగ్రీస్ వచ్చింది. సో ఎంతమంది కరెక్ట్ చేశారండి 144 డిగ్రీస్ అనేది. సో 36 డిగ్రీస్ అయితే కాదు. ప్రసాద్ గారు వెరీ గుడ్ అండి. 144 డిగ్రీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎండి ఇర్ఫాన్ గారు 180 అయితే స్ఫూరక రైట్ అండి. 180 డిగ్రీస్ అంటే స్ఫూరక కోణం అని, సంపూరక కోణం అని. పూరక కోణం అంటే 90 డిగ్రీస్ అంటాము. ఏ ఆన్సర్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. డి ఆన్సర్ ఇస్ కరెక్ట్. సో ఇక్కడ మీరు చూసుకోండి అన్ని ఏలు పడ్డాయి. బట్ మీరేం చేయొచ్చు అంటే ABCD అనుకొని నాకు ఆన్సర్ చెప్పండి. సో ఆన్సర్ ఈస్ 144 డిగ్రీస్. డి అవుతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ బహుపది పరిమాణము అని అడుగుతాడు. ఈ బహుపది పరిమాణము అంటే ఏంటి అనేది మనం చూసుకోవాలి. దీనికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. కళ్యాణి గారు, నెక్స్ట్ పరమేష్ గారు, నెక్స్ట్ వెంకటస్వామి గారు, భాగ్య గారు వెరీ గుడ్ అండి. 144 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్. ఇక్కడ మనకు తెలియాల్సింది బహుపది పరిమాణం అడిగినప్పుడు ఖచ్చితంగా ఇవి అడగడానికి ఆస్కారం ఉంటుంది. బహుపది పరిమాణం అని ఈ బహుపది పరిమాణం అడగగానే మనం ఇక్కడ ఇచ్చింది ఏకపదియ, ద్విపదియ, బహుపదియ, త్రిపదియ లేదంటే ఏమంటాం బహుపదియాన, బహుళపదియాన అంటాం కదా. సో మోనోమియల్, నెక్స్ట్ బైనోమియల్, ట్రైనోమియల్, నెక్స్ట్ మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, మల్టీనోమియల్ అంటాం. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో 5x² y ఉందనుకోండి, ఇదేమవుతుంది మోనోమియల్ అవుతుంది, అంటే ఏకపది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5x² y + 2x² ఉందనుకోండి, 2x² y ఉందనుకోండి, 2x² y² ఉందనుకోండి, ఇది బైనోమియల్ అవుతుంది, అంటే ద్విపది అవుతుంది. సో ఇక్కడ కదా నెక్స్ట్ దీనికంటే ప్లస్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏకపది. ఏకపదిలో ఏం చేస్తాం సార్ అంటే దీంట్లో పరిమాణం కనుక్కోమని చెప్పినప్పుడు దీంట్లో చరరాశులు ఏమున్నాయని చూసుకోవాలి. చరరాశులు x అండ్ y ఉన్నాయి. చరరాశి యొక్క ఘాతాంకాలు ఏం సార్ 2, ఇక్కడ 1, 2 + 1 అంటే = 3 అవుతుంది. ఇదేంటి చరరాశి యొక్క ఘాతాంకము. సో ఇదేంటి ఏకపది యొక్క పరిమాణం అవుతుంది. మరి బహుపది యొక్క పరిమాణం ఎలా కనుక్కోవాలి సార్ అంటే దీంట్లో దేని దానికి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇది 2, ఇది 1 కాబట్టి ఇది 3 అవుతుంది. ఫస్ట్ దీనికి ఇది 2 + 2 కాబట్టి ఇది 4 అవుతుంది. సో ఈ 3 and 4లో ఏది హైయెస్ట్ సార్ అంటే 4 కాబట్టి ఇక్కడ 4 అని రాసుకుంటాం. సో అంతేకాకుండా ఈ ద్విపది నుండి మొదలు పెడితే బైనోమియల్ నుంచి మొదలు పెడితే బహుళపది కావచ్చు, మళ్ళా నెక్స్ట్ త్రిపది కావచ్చు, బహుళపది కావచ్చు, ఏదైనా సరే దేని దానికి మనము ఇలా చేసుకోవాలి. ఫస్ట్ పరిమాణం అనేది చూసుకోవాలి. దీనికే టర్మ్ ఈ పదానికి ఇది పరిమాణం ఎంత సార్ చరరాశి యొక్క ఘాతం ఎంత ఉంది 3 ఉంది కాబట్టి ఇది 3 అవుతుంది ఫస్ట్ది రైట్. ఈ 5/2x4 ఎంత ఉంది సార్ దీనికి 4 అవుతుంది పరిమాణం రైట్. మరి దీనికి ఎంత ఉంది సార్ అంటే దీనికి 1 అవుతుంది, దీనికి 0 అవుతుంది. అంటే ఇక్కడ కరెక్ట్గా చూసినట్టయితే 4x³ - 5/2x⁴ + 3x + 2
సో చరరాశుల యొక్క ఘాతాంకాలను మనం పరిమాణంగా తీసుకుంటాం. దీనికి 3 అవుతుంది పరిమాణం, దీనికి 4 అవుతుంది, సో దీనికి 1 అవుతుంది, దీనికి 0 అవుతుంది. సో దీంట్లో ఏది హైయెస్ట్ అంటే 4 కాబట్టి మనం ఆన్సర్ ఏం తీసుకుంటాం సార్ అంటే 4గా తీసుకుంటాం. ఓకేనా, 4గా తీసుకుంటాం. మరి అదే ఒకసారి అడిగినటువంటి బిట్ ఏంటంటే ఇట్లా ఇచ్చేసి రెండు యొక్క ఇలా ఇచ్చేసి ఈ స్థిర సంఖ్యలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రెండు స్థిర రాశి యొక్క పరిమాణం చెప్పమని చెప్పిండు అనమాట. పరిమాణం అడిగిండు. అప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుందండి? ఆన్సర్లో 0 ఇస్తాడు, 1 ఇస్తాడు, 2 ఇస్తాడు, 3 ఇస్తాడు. అప్పుడు ఆన్సర్ అనేది 0 అవుతుంది. స్థిర రాశికి ఎప్పుడైనా సరే దాని యొక్క పరిమాణం ఏమవుతుంది అంటే 0నే అవుతుంది. అదే చరరాశి ఉంటే ఎక్స్ అని ఉందనుకోండి, వై అనుకోండి, దానిపైన ఘాతాంకం 2 ఉంటే 2 అవుతుంది, 1 ఉంటే 1 అవుతుంది. లేదంటే ఒకటే పదంలో ఉంటే వాటన్నిటిని మనము కలిపేసేయాలన్నమాట. రైట్, ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారండి? అందరు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. అంటే బహుపది పరిమాణం అందరికీ తెలుసు అన్నమాట. రైట్, సో వాణి గారు, సాయిరాజు గారు, బుచ్చి గారు, ఇర్ఫాన్ గారు, యా కరెక్ట్ అండి. సురేఖ గారు, మౌనిక గారు, యా కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. 1/5 ప్లస్ 3/9 44/45 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఓకేనా, దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి ఫాస్ట్గా. ఎంతమంది ఆన్సర్ కరెక్ట్గా చేస్తున్నారని దీనికి అనేది చూస్తున్నాను. రైట్, ఇక్కడ మనం చూసుకుంటే 1/5 ఇచ్చేసిండు ప్లస్ 3/9 ప్లస్ 44/45 ఇంటూ 9 అవుతుంది. దీనికి ఇంటూ 9 అవుతుంది అని అర్థం. కరెక్ట్, ఇక్కడ కనుక చూసుకుంటే రైట్, ఇంకా ఆన్సర్ కోసం చూస్తున్నానండి. రైట్, ఇక్కడ కనుక చూసుకుంటే 1/5 ప్లస్ 3/9 ఇంటూ 9 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ప్లస్ 44/45 ఇంటూ 9గా రాసుకుంటాం. దీనికి ఒక షార్ట్ కట్ కూడా చెప్తాను చూడండి. అప్పుడు 1/5 ప్లస్ 3/9 ఇంటూ 9 అంటే 8,991 వస్తుంది. ప్లస్ 44, ఇక్కడ 9 1 9 5 అవుతుంది, 44/5 అవుతుంది. సో ఇక్కడ ఇది లైక్ ఫ్రాక్షన్సే కదా, ఈ రెండు 44/5 1/5 అనేది లైక్ ఫ్రాక్షన్సే కదా. సో అందుకే ఏం చేస్తున్నామంటే 8,991 ప్లస్ 44/5 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 45/5 అవుతుంది. 5 1 5 9 సో 8,991 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ 9,000 అవుతుంది. అవునా కాదా? 9,000 ఎక్కడ ఉంది సార్? బిలో ఉంది. ఎంతమంది కరెక్ట్గా చేశారండి? సో 4 ఆన్సర్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. 999 కాదు, 8,991 కూడా కాదు. సో సింపుల్ ట్రిక్ లేదా సార్? యా, ఇప్పుడు చెప్తాను, దానికి సింపుల్ ట్రిక్ కూడా చెప్తాను చూడండి. సాయిరాజు గారు సి ఆన్సర్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. నెక్స్ట్ 900 నాట్ కరెక్ట్, 8,992 కాదు, 8,991 కూడా కాదు. సో 9,000 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యా, గుడ్ గుడ్ గుడ్. రైట్, ఇక్కడ చూడండి, ఒక సింపుల్ ట్రిక్ కనుక చూస్తే, ఓకే కదా, సింపుల్ ట్రిక్ కనుక చూస్తే 1/5 ప్లస్ 3/9 44/45 ఇంటూ 9 ఇచ్చాడు. ఇక్కడ సింపుల్ ట్రిక్ కావాలనుకుంటే ఇక్కడ ఇలా 9s ఇచ్చినప్పుడు ఇలా 1/5 కానీ ఇక్కడ ఇటు సైడ్ ఒకటే 9 ఇచ్చినప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇలా కాకుండా వేరేగా ఇచ్చినప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే ఇక్కడ ఈ 9 తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవాలి సార్ ఇక్కడ. ఓకేనా, దాని తర్వాత ఈ 9s ఎన్ని ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలి, అంతే ఆన్సర్. అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఎన్ని 9s ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 9s ఇస్తే 2 9లు పెట్టుకోవాలి. ఇక్కడ 3 9లు ఇస్తే 3 జీరోలు పెట్టుకోవాలి, అదే ఆన్సర్ అవుతుంది. ఇదే సింపుల్ ట్రిక్, దీంట్లో ఉన్నటువంటి సింపుల్ ట్రిక్ ఇదే. ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు బిట్స్. ఏ విధంగా ఇస్తాడు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 99,999 42/47 అని ఇచ్చేసి ఇంటూ
9999 ఇచ్చేయండి అనుకోండి. ఇలా ఇస్తే ఇలా 1/5 ఇచ్చేసి ఇంకొక 1 9 ఇచ్చి ఇలా ఇస్తే మాత్రం ఈ విధంగా డైరెక్ట్గా తీసుకోవాలి, రైట్. ఒకవేళ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఎక్కువ 9s ఇచ్చేసి 1/5 ఇట్లా ఇవ్వకపోతే మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఇక్కడ ఉన్న 9లను డైరెక్ట్గా రాసుకోవడానికి గుర్తుపెట్టుకోండి, 9999 రాసుకోవాలి. ఇక్కడ ఉన్న 9లను జీరోస్ రాసుకోవాలి సార్. ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 3 9లు ఉన్నాయి, 3 జీరోస్ రాసుకోవాలి. ఇలా ఓన్లీ ఒకటే ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు సార్ అంటే ఈ కింది నెంబర్ నుంచి పై నెంబర్ తీసేయాలి, గుర్తుపెట్టుకోండి. 7 నుంచి 2 పోతే ఎంత సార్? 47 - 42 అంటే 5 వస్తుంది. ఈ -5ను దీంట్లో నుంచి తీసేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇది 9th స్పెషల్లో ఉన్నటువంటి డిఫరెంట్ అనమాట. ఇక్కడ మరి ఇలా ఎందుకు తీసుకోలేదు సార్, ఈ -5 ఎందుకు తీసుకోలేదు సార్ అంటే ఇక్కడ మనకు 1/5 ఇస్తున్నాడు అండ్ ఒక 9 ఇచ్చేసాడు, ఇలా ఒకటి మాత్రం ఇచ్చాడు కాబట్టి మనం అంత రిస్క్ తీసుకోవాలి. అదే ఇక్కడ చూసుకుంటే 999 ఇచ్చేసి దానికంటే ముందు ఏమి ఇవ్వలేదు, ఇక్కడ దీని తర్వాత ఏమి ఇవ్వలేదు, ఓన్లీ 9s మధ్యలో ఒక ఫ్రాక్షన్ ఉన్నట్టయితే ఈ విధంగా చూసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నా అందరికి? ఎస్, క్లియర్? రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నానండి. దీని యొక్క 13824 యొక్క ఘనమూలం ప్రీవియస్ బిట్ అండి. ఇది ఒక్కసారి కాదు 2 times వచ్చింది. ఇది ఏపీలో ఒకసారి వచ్చింది, టీఎస్లో ఒకసారి వచ్చింది. అందుకోసం ఈ బిట్ను తీసుకోవడం జరిగింది, రైట్. ఏపీలో ఒకసారి అడిగాడు, టీఎస్లో అడిగాడు, అందుకోసం ఈ బిట్ను తీసుకున్నాము. సో దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి ఫాస్ట్గా. ఎంత వస్తుంది సార్ దీనికి ఆన్సర్ అనేది చూడండి. 13824 యొక్క ఘనమూలము ఎంత అని చూసుకున్నట్టయితే మనము ఇలా అడిగినప్పుడు 13824ని డైరెక్ట్గా కాసాక్ చేసేయాలి. ఇలా కాసాక్ చేసినప్పుడు ఏమవుతుంది అని చూస్తే 2తో చేస్తే 2 ఆల్రా 12 అవుతుంది, 1 ఉంటుంది 18. నేను చెప్తూ ఉంటాను, మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి, ఓకే. 2 ఆల్రా 12, 1 ఉంటుంది 18, 2 9ల 18, 2 ఎక్కం 2, 2 రెట్ల 4, రైట్. 2 మళ్ళీ తీసుకుంటే 2 3 6, 2 4 8, 1 ఉంటుంది 11 అంటే 2 5ల 10, 12 అంటే 2 ఆల్రా 12. సో నెక్స్ట్ మళ్ళీ 2తో తీసుకుంటే 2 ఎక్కం 2, నెక్స్ట్ ఇక్కడ 14 ఉంటుంది, 2 7ల 14, 2 2 4, 1 ఉంటుంది కాబట్టి 2 8ల 16, రైట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ 2తో తీసుకుంటే 2 8ల 16 కాబట్టి 8ల 16, 12 ఉంటుంది, 2 ఆల్రా 12, 2 4ల అంటాం. నెక్స్ట్ 2 4ల 8, 2 3ల 6, 2 రెంట్ల, నెక్స్ట్ 2 రెంట్ల 2 ఎక్కం 12 ఉంటుంది, 2 ఆల్రా, తర్వాత 2 108లా అని రాసుకోవచ్చు, అంతేగా. ఇక్కడ 108 నుంచి ఇక్కడ రాసుకుంటున్నాను నేను. 108 అంటే 2 54ల, 2 27ల, 3 9ల, 3 ముళ్ళ, అంతేనా? కరెక్ట్ చేశాను కదా. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఈ 3 కలిపి ఒక 2 తీసుకుంటాను, ఒక 2 తీసుకున్నాను, మళ్ళీ ఈ 3 కలిపి ఇంకొక 2 తీసుకున్నాను, ఇంకో 2 తీసుకుంటాను. సో ఓకే, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ 2 2లు ఉన్నాయి కాబట్టి ఈ వీటిలో ఒక 2 తీసుకుంటాను, ఈ 3 3లలో ఒక 3 తీసుకుంటాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 2 4, 4 2 8, 8 3 24 వచ్చింది, ఓకేనా. ఆన్సర్ ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇంత టైం చేయడానికి ఇంత టైం ఉంటుందా, మరి ఇలా చేయగలమా, ఇంత టైం అవసరమా? ఓ చాలా మంది పెట్టారండి, వెరీ గుడ్. 34 కాదు 24 ఆన్సర్, 28 పెట్టారు. సో కొంచెం చూసుకోండి, 28 కూడా కాదు 24 అండి, రైట్. నేను ఏం పేర్లు చెప్పట్లేదు, చెప్పాలనా? పేర్లు చెప్పంటే చెప్పేస్తాను ఎవరో కరెక్ట్ పెట్టారు, ఎవరు కరెక్ట్ పెట్టట్లేదు అని. సో 24 ఆన్సర్ పెట్టిన వాళ్ళందరూ వెరీ గుడ్ అండి. సో దీనికి ఒక సింపుల్ షార్ట్ కట్ చూద్దాము. ఇంత ప్రాసెస్ అనేది కూడా అవసరం లేదు, రైట్. ఇక్కడ చిన్న సింపుల్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు ఘనమూలంలో ఘనాల విలువలు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 క్యూబ్ అంటే 1 కదా, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది కదా, 3 క్యూబ్ అంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఒక్క 2 నిమిషాల్లో ఆన్సర్ చేస్తాం. చూడండి 27 అవుతుంది. 4 క్యూబ్ అంటే ఎంత అవుతుంది సార్? 64 అవుతుంది. 5 క్యూబ్ అంటే 125 అవుతుందని గుర్తుపెట్టుకోండి. 6 క్యూబ్ అంటే ఎంత అవుతుంది సార్ అంటే 216 అవుతుంది. 7 క్యూబ్ అంటే 343 అవుతుంది. 8 క్యూబ్ అంటే 512 అవుతుంది. 9 క్యూబ్ అంటే 729 అవుతుంది. 10 క్యూబ్ అంటే 1000 అవుతుంది. ఇంతవరకు తెలిస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేసినట్టే, ఓకేనా, రైట్. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 13 8
824 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 డిజిట్స్ని ఒక స్టెప్ తీసుకోవాలి, తర్వాత 3 ఉంటే 3, 2 ఉంటే 2. ఒకవేళ 3 ఉన్నాయనుకోండి మళ్ళీ 3 తీసుకోవాలి, మళ్ళీ 8 మిగిలితే అన్ని తీసుకుంటాం. సో దీంట్లో ఫస్ట్ 3 డిజిట్స్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి, 1 వస్తే 1 పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. 2 వస్తే 8 పెట్టాలి, ఇక్కడ 8 వస్తే 2 పెట్టాలి. సో ఈ 2 అనమాట కామన్. మనకు 1 ప్లేస్లో 2 వచ్చింది అనుకోండి, 8 తీసుకోవాలి, 8 వస్తే 2 తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3 వస్తే 7 తీసుకుంటాము, 7 వస్తే 3 తీసుకుంటాము 1 ప్లేస్లో అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. ఇక్కడ 4 వస్తే 4 కామన్ సార్, 4 వస్తే 1 ప్లేస్లో 4 ఉంటుంది, 5 వస్తే 1 ప్లేస్లో 5 ఉంటుంది, 6 వస్తే 1 ప్లేస్లో 6 ఉంటుంది. నెక్స్ట్ కనుక చూస్తే 9 వస్తే 1 ప్లేస్లో 9 ఉంటుంది, 0 వస్తే 1 ప్లేస్లో 0 ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు సార్ అంటే మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఫస్ట్ కంట్రోల్ రైట్. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇచ్చినా సరే, ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనం చేయాల్సింది ఒకటి. సో ఫస్ట్ 3 డిజిట్స్ని ఒక నెంబర్గా తీసుకోవాలి. తర్వాత 2 ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకుంటాను, లేదంటే 2 కంటే ఎక్కువ ఉంటే 3 తీసుకుంటాము, లేదంటే అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఒక 3 స్టెప్గా తీసుకోవాలి. అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి సార్ అంటే ఈ 3 నెంబర్స్లో ఫస్ట్ దాంట్లో 4 ఉంది. 4కు ఏమొస్తుంది సార్ అంటే ఇక్కడ చూసుకోవాలి. 4 ఉంటే 1 ప్లేస్లో ఏముంది సార్, 4 ఉంది కాబట్టి 4 రాసుకుంటాను. తర్వాత మిగిలింది 13 మిగిలింది సార్. 13 మిగిలింది కాబట్టి 2 ఉన్నప్పుడు ఆ నెంబర్స్ ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ 13 అనేది 8కి 27కి మధ్యలో ఉంటుంది. 8 తర్వాత 13 వస్తుంది, 27 కంటే ముందు 13 వస్తుంది. సో ఇక్కడ ఈ 8 తర్వాత వస్తుంది కాబట్టి 8 క్యూబ్ అంటే 8 అంటే ఎంత సార్, 2 క్యూబ్ కాబట్టి ఇక్కడ 2 తీసుకోవాలి, అంతే సరిపోతుంది. దేని తర్వాత వస్తుందో నెంబర్ చూసుకుంటే కనుక ఇక్కడ ఈజీగా అయిపోతుంది, అంతే ఒకటే స్టెప్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఒకటే స్టెప్లో ఆన్సర్ చేస్తారు. ఈ కసాగు అంతా చేయాలని అవసరం లేదు. 824కి ఇదంతా 2 అనుకుంటూ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ స్టెప్ ఒక్కటి గుర్తుపెట్టుకున్నారంటే కనుక ఘనమూలం ఏది వచ్చినా సరే దీన్ని బట్టి మనం ఈజీగా రాసుకోవచ్చు. రైట్, కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరూ వెరీ గుడ్ అండి. కళ్యాణి గారు, సురేఖ గారు, భాగ్య గారు, నెక్స్ట్ ప్రసాద్ గారు, వెంకటస్వామి గారు, ప్రదీప్ గారు, పరమేష్ గారు, పావని గారు. రైట్, గుడ్ వెరీ గుడ్ అండి. అండ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ. రైట్ అండి. సో ఇప్పుడు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా ఈజీగా ఉంటాయా హార్డ్గా ఉంటాయా అని నేను చూడలేదు, బట్ ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి నేను తీసుకున్నాను. మీకు ఒకవేళ ఇట్లాంటి మోడల్స్ ఉన్న బిట్ ఉండి ఆన్సర్ రాకపోతే దాన్ని ఈ వీడియో కింద ఎప్పుడైనా మీరు చూస్తారు కాబట్టి ఈ వీడియో కింద క్వశ్చన్ పెట్టండి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇంకో క్లాస్లో నేను చెప్తాను అని చెప్తున్నాను. రైట్, నెక్స్ట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఒక త్రిభుజం ఎత్తు, ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రేట్లు ఉంది. త్రిభుజ వైశాల్యం 625 సెంటీమీటర్లు అయినా త్రిభుజ భూమి పొడవు అంటున్నాడు. రిప్లేస్ సార్, ఏం క్వశ్చన్ పెట్టారండి పరమేష్ గారు? రైట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అందరూ. ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రేట్లు ఉంది. త్రిభుజ వైశాల్యం 620 సెంటీమీటర్లు అయినా త్రిభుజం భూమి పొడవు అంటున్నాడు. ఓకేనా, ఈ త్రిభుజం భూమి పొడవు మనకు కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి అని చూద్దాం. సో దానికంటే ముందు చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేశారంటే కనుక ఇంకా మనం నెక్స్ట్ సెషన్స్ ఎక్కువగా చేసుకుంటాము. ఓకేనా, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చేసినప్పుడు ఎక్కువ మంది చూసారనుకోండి మనం ఇంకో క్లాస్ కంటిన్యూ చేసుకోవచ్చు. తక్కువ చూసారనుకోండి ఎవరికి ఇంట్రెస్ట్ లేదనుకొని మనం కూడా సెషన్స్ తగ్గిస్తాం అనమాట. సో అందుకోసం చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేశారంటే ఎక్కువ రీచ్ అవుతుంది కాబట్టి మనం నెక్స్ట్ వీక్లీ 2 క్లాసెస్ కానీ ఒక క్లాస్ కానీ ఇట్లాంటివి చేసుకుంటూ వెళ్ళవచ్చు. రైట్, సో ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లు అన్నాడు. సో ఇక్కడ భూమి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే x అవుతుంది, h ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. అర్థమైంది అనుకుంటా అందరికి. రైట్, ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఎత్తు భూమికి 2 రేట్లు అన్నాడు కాబట్టి సో దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సార్ అంటే ½ ఇంటూ b ఇంటూ h కదా. త్రిభుజ వైశాల్యం ఫార్ములా ½ ఇంటూ b ఇంటూ h. సో ½ ఇంటూ b ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 625 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకేనా, మరి 625 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి దీనికి మనం త్రిభుజ భూమి పొడవు కనుక్కోమంటున్నాడు కాబట్టి మనకు ఇచ్చినటువంటి 1/2 ఇంటూ x ఇంటూ 2x అని రాస్తాం. x ఇంటూ 2x ఈజ్ ఈక్వల్ టు 625 రాస్తాం.
సో అప్పుడు ఏమవుతుంది 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 రాశాను. మరి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 625, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 25 కాబట్టి ఆన్సర్ ఎంత సార్? ఏ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ప్రసాద్ గారు వెరీ గుడ్ అండి. పానుగంటి సంతోషి గారు వెరీ గుడ్. మౌనిక గారు, నెక్స్ట్ కాంతారావు గారు, నెక్స్ట్ కాంతు రైస్ గారు వెరీ గుడ్ అండి. సాయిరాజు గారు, కళ్యాణి గారు, సో రాజేశ్వరి గారు, సురేఖ గారు, రాజు గారు, రాకేష్ గారు, భాగ్య గారు, వెంకటస్వామి గారు, ప్రసాద్ వండర్ఫుల్ గారు, ఎక్స్ స్క్వేర్ 625 ఓకే గుడ్ అండి. సంతోష్ గారు 25 ఓకే వెరీ గుడ్ అండి. అందరు కరెక్ట్ ఆన్సర్ చేశారు. బట్ ఇక్కడ లాస్ట్లో టైం తీసుకుంటుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 625 వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 25 తీసుకోవాలనుకుంటే మనం అది ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి సార్ అంటే నేను సింపుల్గా ఒక ట్రిక్ అంటే చెప్పగలుగుతాను. 25 ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్ అని ఇచ్చాడంటే కనుక 625 అవుతుంది అని ఎలా రాసుకుంటాము సార్ అని మనం చూసుకుంటే ఇక్కడ 5 ఉంది కదండి. 5 స్క్వేర్ అంటే ఏం రాస్తాము? 5 5 25 కాబట్టి 25 రాసుకుంటాను. ఓకేనా. ఈ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ నెక్స్ట్ వచ్చే నెంబర్ 3 కాబట్టి 2 ముళ్ళ 6 కాబట్టి ఇక్కడ 6 రాసుకున్నాను. ఇట్లా మనము వర్గము అంటే వర్గమూలం కనుక్కునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 35 స్క్వేర్ ఇచ్చారనుకోండి. 35 స్క్వేర్ కి మనం ఎట్లా రాసుకోవచ్చు? 5 ఉంది కాబట్టి ఇక్కడ 25 రాసుకుంటాము. తర్వాత 3 ఉంది కాబట్టి 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి సార్ అంటే 4 కాబట్టి 3 4 12 కాబట్టి 12 అంటే 3 స్క్వేర్ 35 స్క్వేర్ అనేది ఏమవుతుంది? 12 25 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45 స్క్వేర్ చెప్పండి మీరు ఎవరైనా. 45 స్క్వేర్ అనేది ఎంత అవుతుంది? ఆన్సర్ చెప్పండి. ఇక్కడ 45 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్? సింపుల్గా నేను ఇప్పుడు చెప్పాను కదా 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. తర్వాత 4 ఉంది కాబట్టి 4 నెక్స్ట్ నెంబర్ 5 కాబట్టి 4 5 25 అవుతుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోదాము. రైట్. ఈ ఆన్సర్ చేయండి. ఇది ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చిందండి. ఇది కూడా 2 టైమ్స్ రావడం జరిగింది. ఎగ్జామ్లో 2 టైమ్స్ వచ్చింది. టెట్ ఎగ్జామ్లో 2 టైమ్స్ వచ్చింది. రైట్. వెరీ గుడ్ అండి. 2025 ఇస్ ద వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్. 2025 45 అని అంతే. మనకు 45 అని కాదు 55 స్క్వేర్ అని రాయాలనుకున్నా సరే ఇంతే ఒకటే. 5 ఉంది కాబట్టి 5 5 25. 5 తర్వాత వచ్చే నెంబర్ 6 కాబట్టి 5 6 30 అంతే. 65 కూడా అంతే రాసుకోవచ్చు. 5 5 25 6 ఇంటూ 7 అనుకుంటే 6 42 4255 ఇట్లా. ఓకేనా. ఇట్లా మనం చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒక గ్రామ జనాభా 18,750. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. నెక్స్ట్ 2025 30 25 2020 వెరీ గుడ్ అండి. అందరు కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గ్రామ జనాభా 18,750 ఇచ్చాడు. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు ఎంత ఇచ్చిండు సార్ అంటే సంవత్సరానికి 8%, 8%గా గుర్తించబడినది. అయినా 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత అంటున్నాడు. ఓకేనా. సో 18,750 గ్రామ జనాభా. దాని తర్వాత పెరుగుదల రేటు ఏ విధంగా ఉంది సార్ అంటే 8%గా ఉంది. ఎన్ని సంవత్సరాలకు సార్ అంటే సంవత్సరానికి 8% ఉంది. 2 సంవత్సరాలకు ఎంత అని అడుగుతున్నాడు. గ్రామ జనాభా ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో నేను దీనికి ఆన్సర్ చేయకముందే మీరే చెప్పేసేయండి ఫాస్ట్గా ఆన్సర్. సో ఫస్ట్ 18,750 ఇచ్చాడు ఇంటూ సంవత్సరానికి ఎంత పెరిగింది సార్ అంటే 8% పెరిగింది. కాబట్టి పెరిగింది అన్నాడు కాబట్టి పర్సెంట్ ఇచ్చేసినప్పుడు ఇలా పర్సెంట్ ఇచ్చినప్పుడు పెరిగింది అనుకుంటే ప్లస్ చేయాలి, తగ్గింది అనుకుంటే మైనస్ చేయాలి. దేనికి సార్? 100కి అని గుర్తుపెట్టుకోండి. 100కి ప్లస్ చేయాలి. ప్లస్ ఎంత? 8 చేయాలి. ఎందుకు సార్ అంటే పెరిగింది అన్నాడు. 8% పెరిగింది అన్నాడు కాబట్టి 100 ప్లస్ 8 చేయాలి. అప్పుడు ఏమవుతుంది అని చూసుకున్నట్టయితే నెక్స్ట్ 108/100 ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 2 సంవత్సరాలు అన్నాడు. సో ఇంటూ 108/100. ఓకేనా. ఇది ఒక్కసారి క్లియర్ చేసి మళ్ళీ రాస్తానండి ఇదంతా. సో 18,750 ఇంటూ 108/100 ఇంటూ 108/100 అంటున్నాను. రైట్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఒక్కరు పెట్టింది ఇంకొకరు చూసి పెట్టకుండా కొంచెం ప్రాబ్లం చేసి పెట్టండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆన్సర్స్ వస్తాయి కాబట్టి. సో బుర్రా సుమన్ గారు, నెక్స్ట్ ప్రతిభ గారు, ఓకే మీరు ఆన్సర్ చేశారు. నేను ఆన్సర్ చేసిన తర్వాత నేను కూడా మీకు చెప్తాను. రైట్. సో ఇక్కడ చూసుకుంటే 0 0 క్యాన్సిల్ చేస్తాము.
నెక్స్ట్ కనుక చూసుకుంటే 5 20ల 100 అంటున్నాము. నెక్స్ట్ కనుక చూసుకుంటే 5 ముళ్ళ 15, నెక్స్ట్ 37 ఉంటుంది, 5 ఏళ్ళ 35, నెక్స్ట్ 25 ఉంటుంది, 5 5లు 25. నెక్స్ట్ 5 4ల అంటున్నాము, 5 ఏళ్ళ 35, 25 ఉంటుంది కాబట్టి 5 5ల 25. నెక్స్ట్ 2 రెంట్ల 2 54ల అని తీసుకోవచ్చు. 2 రెంట్ల 2 54ల అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 5 రెంట్ల అనుకుంటే ఇక్కడ 5 15ల అవుతుంది సార్, రైట్. ఇప్పుడు ఏముంది, 2 ఎక్కం 2 27ల వస్తుంది ఇక్కడ. సో 15 ఇంటూ 54 ఇంటూ 27 వచ్చింది. సో ఇక్కడ 54 ఇంటూ 27 అనేది చేస్తే 7 4 28, 7 5 35, 37 అవుతుంది. నెక్స్ట్ 2 4 8 అవుతుంది, 2 5 15, 2 5 10 అవుతుంది. సో 8 8 7 ఎంత సార్, 15 అవుతుంది. సో 3 1 4 1458. ఈ 1458కి ఇంటూ 15 కలిపితే వచ్చే నెంబర్ ఎంత అవుతుంది సార్ అంటే 21,870 వస్తుంది. ఓకేనా. 1458 ఇంటూ 15 చేసామంటే కనుక 15 8 120 అవుతుంది. 15 5 75 ప్లస్ 12 అంటే 87 అవుతుంది కాబట్టి 8 ఇక్కడ 7, 15 4 60, 68 అంటే 6 8, 15 ఎక్కువ 15 6 అంటే 21,870 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది సార్, 21,870 అవుతుంది. సో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గా చేస్తున్నారు. సో టెట్లో అయితే ఇలాగే అడుగుతున్నాడు. సో డిఎస్సిలో ఇంకా డెప్త్గా అడుగుతున్నాడు. టెట్లో ఇవన్నీ ప్రీవియస్ బిట్సే అండి. 2 years బ్యాక్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18,750 ప్లస్ ఇంటూ ఇక్కడ 8% పెరిగింది అంటున్నాడు, సంవత్సరానికి పెరిగింది, పెరుగుదల రేటు అని ఇచ్చాడు కాబట్టి దీన్ని ప్లస్ చేసుకుంటాము. అదే తగ్గింది అంటే 8 మైనస్ చేసుకుంటాము. 2 years బ్యాక్ అంటే రివర్స్ రాసుకుంటాం దాన్ని. ఓకేనా, రైట్, అలా చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే గనక 35 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల చక్రం ఎన్ని చుట్లు తిరిగినా అది 660 సెంటీమీటర్ల దూరం ప్రయాణించగలదు అంటున్నాడు, రైట్. 660 సెంటీమీటర్లు దూరం ప్రయాణించగలదు అంటున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక చక్రం అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఆర్ అనేది వ్యాసార్థం అవుతుంది. ఆర్ అంటే వ్యాసార్థమే కదా. ఇది ఎంత ఇచ్చాడు సార్ అంటే 35 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 35 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకేనా. ఈ 35 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఇంకా దీనికి ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఇది చూస్తున్నారు కదా, దీనికి ఆన్సర్ ప్రయత్నించండి. రైట్, 35/35 అవుతుంది. ఆర్ అనేది వ్యాసార్థం ఇచ్చాడు కాబట్టి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్ని చుట్లు తిరిగినా 660 సెంటీమీటర్లు దూరం ప్రయాణించగలదు అంటున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి సార్? వృత్త వైశాల్యం ఫార్ములా 2πr అంటాము. సో 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r అంటే 35 ఇచ్చాడు కాబట్టి 7 ఎక్కం 7 5ల 35. సో మిగిలింది 2 ఇంటూ 22 అంటే 44 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5 4 20 2 0 5 4 20 22 220 సెంటీమీటర్లు అవుతుంది. ఈ 220 సెంటీమీటర్లు అనేది వృత్త వైశాల్యము. వృత్త వైశాల్యము అంటే ఏంటి సార్? ఒక్క చుట్టూ తిరిగి రావడానికి, ఇలా ఒక్కసారి తిరిగి రావడాన్ని వృత్త వైశాల్యం అంటాం కదా. ఇలా ఒక్కసారి తిరిగి రావడానికి ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది? 220 సెంటీమీటర్లు అవుతుంది. మరి ఒక్క చుట్టుకు 220 సెంటీమీటర్లు అయితే 660 సెంటీమీటర్లకు ఎంత అవుతుంది అని క్వశ్చన్. ఓకేనా. అప్పుడు 660/220 ఇంటూ 1 తీసుకుంటే 0 0 క్యాన్సల్, 22 ఎక్కం 22 ముళ్ళ 2 ముళ్ళ 22 ముళ్ళ 66 అవుతుంది. కాబట్టి ఎన్ని చుట్లు సార్? 3 చుట్లు అవుతుంది. ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. వృత్త పరిధి కదా సార్, రైట్. వృత్త పరిధి అండి. వృత్త వైశాల్యం 5r² అవుతుంది. సారీ, ఇది వృత్త పరిధి అనమాట. అంటే వృత్త పరిధి అంటేనేమో చుట్టి రావడానికి, ఒకసారి చుట్టి రావడం వృత్త పరిధి అంటాము. అదే వృత్త వైశాల్యం అంటేనేమో లోపల ఉన్నటువంటి భాగం మొత్తము వృత్త వైశాల్యం అవుతుంది. ఇదంతా వృత్త వైశాల్యం అవుతుంది. ఇది చుట్టి రావడం కాబట్టి వృత్త పరిధి కాబట్టి రైట్, గుడ్ అండి. ఈ వృత్త పరిధి ఫార్ములా 2πr అని రాస్తాం కాబట్టి ఒక్కసారి తిరిగి రావడానికి 220 సెంటీమీటర్లు అయితే మొత్తం తిరిగి రావడానికి ఎంత అవుతుంది, ఎన్ని చుట్లు అవుతుంది 660 సెంటీమీటర్లకు అని క్వశ్చన్. అదే అండి, వైశాల్యం కాదు వృత్త పరిధి అని చెప్తున్నాను దాని గురించి, రైట్.
సో అందరూ ఆల్మోస్ట్ కరెక్ట్గానే చేశారు. 4 ఈజ్ ద నాట్ కరెక్ట్ అండి. 6 చుట్లు కాదు 3 చుట్లు అవుతుంది. సో 660 3 రౌండ్స్ వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది చూడండి, 3 మీటర్ల ఎత్తుగల ఒక నిలువు స్తంభం నుండి 5 మీటర్ల దూరంలో నిలబడిన ఒక వ్యక్తి ఒక భవనం పై భాగము మరియు స్తంభం పై భాగము ఒకే రేఖలో ఉన్నట్లు గుర్తించారు. స్తంభం నుండి భవనానికి గల దూరం 10 మీటర్లు అయినా ఆ భవనం ఎత్తును అంచనా వేయము అంటున్నాడు. సో ఇవైతే మనము క్రియేట్ చేసింది కాదు, ఇవన్నీ ప్రీవియస్ బిట్సే. ఒక్కొక్కటి దాదాపు 2 టైమ్స్ వచ్చింది. ఇది కూడా 2 టైమ్స్ వచ్చిన, అంటే 2 టైమ్స్ అంటే 2014లో కానీ 16లో కానీ 17లో కానీ ఎప్పుడో ఒకసారి 2 టైమ్స్ వచ్చి ఉంటుంది. లేదంటే ఏపీలో అండ్ టీఎస్లో 2 సార్లు అక్కడ ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ని నేను 15 క్వశ్చన్స్ తీసుకున్నాను. అవి మాత్రమే తీసుకున్నాను, వేరేవి తీసుకోలేదు. సో మీకు ఇంకా కనుక ఏదైనా క్వశ్చన్స్ ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటే మీరు దేంట్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి సంబంధించిన లైవ్ కూడా మనం చేద్దాం ఫ్యూచర్లో. రైట్, నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ 3 మీటర్ల ఎత్తుగల ఒక నిలువు స్తంభం నుండి 5 మీటర్ల దూరంలో నిలబడిన ఒక వ్యక్తి ఇలా 3 మీటర్ల దూరంలో అంటున్నాడు. ఇది 3 మీటర్లు అండి. 3 మీటర్ల ఎత్తుగల నిలువు స్తంభం నుండి 5 మీటర్ల దూరం అంటున్నాడు కాబట్టి ఇది 5 మీటర్లు అనుకోండి. 5 మీటర్ల దూరం ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఇతను ఏం చేస్తున్నాడంటే ఒక భవనం పై భాగము మరియు స్తంభం పై భాగము ఒకే రేఖలో ఉన్నట్లు గుర్తించిండు. సో ఇలా తీసుకుంటే ఇట్లా ఇది భవనం పై భాగము అంటున్నాను. ఇదేమో ఇదేంటి స్తంభం, ఇది భవనం పై భాగము అంటున్నాడు. రైట్, భవనం పై భాగం అవుతుంది. సో ఇక్కడేమన్నాడు, భవనానికి స్తంభం నుండి భవనానికి గల దూరము 10 మీటర్లు ఇచ్చేయండు. ఇది 10 మీటర్లు అవుతుంది. సో ఇక్కడ భవనం ఎత్తును అంచనా వేయమన్నాడు. దీన్ని కనుక్కోవాలి. ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అవుతుంది, ఇది డి అవుతుంది, ఇది ఈ అవుతుంది. సో ఇక్కడ ఏడిఈ అనేది ఒక త్రిభుజం ఏర్పడింది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏడిఈ అనేది, ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక త్రిభుజం ఏర్పడింది. అవునా? సో ఈ 2 త్రిభుజాలు సర్వసమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం సార్ అంటే ఏబి బై ఏడి ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం సార్ అంటే బీసీ బై డిఈ అని రాసుకుంటాను. ఓకేనా? అప్పుడు ఏబి ఏమవుతుంది సార్ అంటే 5 + 10 కాబట్టి 15 అవుతుంది, బై ఏడి అనేది 5 అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ బీసీ అనేది ఎంత అవుతుంది సార్ అంటే మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. డిఈ అనేది మనకు 3 మీటర్స్ ఇచ్చాడు కాబట్టి 3 అని రాసుకుంటాం. రైట్, ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక బీసీ ఈజ్ ఈక్వల్ టు 15 × 3/5 అవుతుంది కాబట్టి 5 ఎక్కం 5 ముళ్ళ. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 ముళ్ళ 9 సెంటీమీటర్లు అవుతుంది. 9 మీటర్లు అవుతుంది. సో 9 మీటర్లు అనేది డిలో ఉంది కాబట్టి డి అనేది ఆన్సర్ అవుతుంది. అందరూ 3 3 3 అని పెట్టారు. సో ఆన్సర్ అయితే ఎవరు చెప్పలేదు. ఇంకా మీరు ఆన్సర్ ఎంతమంది చేశారని చూస్తున్నాం. రైట్, ఎవరు చేయలేదు? ఎవరు చేయలేదా? రైట్, ఇది అన్నమాట. సో దీన్ని షార్ట్ కట్లో చూస్తే గనక రైట్ ఇది 9 మీటర్లు అవుతుంది. శ్రీశైలం గారు, నెక్స్ట్ ప్రసాద్ గారు ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్. భాగ్య గారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ప్రదీప్ గారు వెరీ గుడ్ అండి. కళ్యాణి గారు వెరీ గుడ్. అనురాధ గారు 3 ఇస్ ద నాట్ కరెక్ట్ అండి. రైట్, వెంకటస్వామి గారు వెరీ గుడ్, 9 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, మరి ఇలా చేయడం కంటే సింపుల్గా చేయడం ఎలా సార్ అని ఒకసారి చూస్తే మనకి ఇది అయితే తెలుసు సార్. ఇక్కడ ఈ ఇందాక రాసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా డ్రా చేస్తున్నాం. 3 మీటర్స్, ఇది 5 మీటర్స్ అని రాసుకున్నాము, ఇది 10 మీటర్స్. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది రాసుకున్నాము ఏబిసి డిఈ అని డయాగ్రామ్ అయితే రాసుకున్నాం కాబట్టి తెలుసు. సో ఇక్కడ మరి సింపుల్గా చేయాలంటే మనకు ఎంత ఇచ్చాడు సార్ 5 మీటర్లకు. స్తంభానికి ఉన్న దూరం 5 మీటర్లు, స్తంభం అయితే 3 మీటర్లు. సో 5 మీటర్లకు 3 మీటర్లు అయింది. ఓకేనా? అప్పుడు ఈ 5 + 10 15 మీటర్లకు ఎంత అని రాసుకుంటే సరిపోతుంది. ఇంతే, డైరెక్ట్గా చేయొచ్చు. 15 × 3/5 తీసుకుంటే 5 ఎక్కం 5 ముళ్ళ 3 ముళ్ళ 9 మీటర్లు. సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు. ఏబి బై
ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై డిఈ ఇట్లా అవసరం లేదు, ఇదంతా అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా కూడా చేసుకోవచ్చు. రైట్. సో చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి. వృత్తాకారంలో ఉన్న రెండు స్థలాల వైశాల్యాల నిష్పత్తి 16:49. అయితే రెండో దాని వ్యాసార్థం 14 మీటర్లు. అయితే మొదటి దాని వ్యాసార్థం ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఇది కూడా వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ఎవరైతే కరెక్ట్ చేస్తారో బాగా పర్ఫెక్ట్గా ఉన్నారని అర్థము. సో దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి కొద్దిగా. రైట్. సో వృత్తాకారంలో ఉన్న రెండు స్థలాలు ఇచ్చిండు సార్. ఆ రెండు స్థలాల వైశాల్యాల నిష్పత్తి ఇచ్చిండు ఇక్కడ. అయితే రెండో దాని వ్యాసార్థం ఇచ్చిండు, మొదటి దాని వ్యాసార్థం మనం కనుక్కోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వృత్త వైశాల్యము అనేది తీసుకున్నట్టయితే వృత్త వైశాల్యాల నిష్పత్తి ఇజ్ ఈక్వల్ టు ఏమని తీసుకోవచ్చు సార్ అంటే వ్యాసార్థాల వర్గాల నిష్పత్తి అని రాసుకుంటాం. వర్గాల నిష్పత్తి ఎందుకు రాసుకుంటాం సార్ ఇలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇటు ఫస్ట్ వ్యాసార్థాల వర్గాల నిష్పత్తి లేదా ఈజ్ ఈక్వల్ టు వృత్త వైశాల్య నిష్పత్తి అన్న సేమ్. సో తొందరగా ఫాస్ట్ చూసిన వాళ్ళంతా ఆన్సర్ చేయండి. ఆన్సర్ తొందరగా చేస్తుంటేనే మనం దానికి సంబంధించి ఈజీగా రైట్ 32, 38, 8 అని పెట్టారు, 8 అని పెట్టారు, ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు సార్ అంటే వృత్త వ్యాసార్థాల వ్యాసార్థాల వర్గాల నిష్పత్తి అంటే r1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ సారీ ఇక్కడ a1 ఈస్ట్ a2 అవుతుంది. అంటే a1 అంటే ఏరియా, r అంటే రేడియస్ వ్యాసార్థం అని. సో ఇక్కడ r1 ఈస్ట్ r2 ఈజ్ ఈక్వల్ టు రూట్ a1 ఈస్ట్ a2 అని రాసుకుంటాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు r1 ఈస్ట్ r2 ఈజ్ ఈక్వల్ టు రూట్ a1 అంటే 16 రూట్ 16 ఈస్ట్ రూట్ 49 అవుతుంది. అప్పుడు r1 బై r2 ఈజ్ ఈక్వల్ టు 6 రూట్ల నుంచి బయటకు తీసుకొస్తే 4 4 కాబట్టి 4 బై 7 7 9 49 కాబట్టి 7 రాసుకుంటాము. అప్పుడు మనకు r2 అనేది ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు సార్ అంటే 14 మీటర్లు ఇచ్చిండు. సో r1 బై 14 ఈజ్ ఈక్వల్ టు 4 బై 7. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక r1 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ r1 అవుతుంది. ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది కాబట్టి 4 ఇంటూ 14 అవుతుంది. సో r1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 14 బై 7 రాసుకున్నా కానీ 7 ఎక్కం 7 రెంట్ల. సో r1 ఈజ్ ఈక్వల్ టు 4 రెంట్ల 8 అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏమవుతుంది 8 అనేది అవుతుంది. ఆన్సర్ సి అవుతుంది. ఇలా చూసుకోవాలి. రైట్. సో డైరెక్ట్గా అనుకుంటే చాలా మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. చాలా మంది మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు, దీంట్లో అర్థమవుతూనే ఉంది. సో ఆన్సర్ అయితే 8 అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 80 ఆపిల్ పండ్లను ఏ కామా బి మరియు సిలు 2 ఈస్ట్ ఎక్స్ ఈస్ట్ 4 నిష్పత్తిలో పంచగా ఏ మరియు సిలకు కలిపి 60 ఆపిల్ పండ్లు వచ్చిన ఎక్స్ విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి ఫాస్ట్గా. రైట్. మీరు 63 మంది చూస్తున్నారంటే 63 మంది ఆన్సర్ చేస్తేనే ఈజీగా ఇంకా ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు, ఎంతమంది చేయట్లేదు, కొద్దిగా ఆన్సర్ చేస్తూనే మీరు లైవ్ చాట్ ద్వారా ఆన్సర్ తెలిపితేనే మీకు ఈజీగా ఎంతవరకు మ్యాథ్స్ రీచ్ అవుతున్నారు అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో రైట్. 80 ఆపిల్ పండ్లను ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాడు 2 ఈస్ట్ ఎక్స్ ఈస్ట్ 4గా విభజించింది అనమాట. రైట్. ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఆపిల్ పండ్లు ఇవి 80 ఆపిల్స్ అనమాట. 80 ఆపిల్స్. రైట్. మరి మనకు అడిగింది ఏంటి సార్ అంటే ఏ మరియు సిలకి అడిగిండు. ఏ మరియు సి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ అంటే 2, సి అంటే 4, 2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. మరి ఎన్ని ఆపిల్స్ సార్ అంటే 60 ఆపిల్స్ అని ఇచ్చేసాడు వాడే క్వశ్చన్లో 60 ఆపిల్స్. సో 6కు 60 ఆపిల్స్ అని ఇచ్చేసాడు. మరి మనకు అడిగింది ఎక్స్ విలువ అడిగాడు. ఎక్స్ విలువను ఎంతో తెలియదు. మరి 80 నుంచి 60 తీసేస్తే మిగిలింది 20 ఆపిల్స్ ఉంటాయి కదా. మరి ఈ 20 ఆపిల్స్కి ఎంత అవుతుంది అని చూసుకోవాలి. రైట్. అప్పుడు 20/60 ఇంటూ 6 అవుతుంది. 0 0 క్యాన్సల్, 2 ఎక్కం 2 ముళ్ళ 3 ఎక్కం 3 రెంట్ల 6 కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే ఎక్స్ విలువ ఎంత అవుతుంది సార్ 2 అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ విలువ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. యా ఓకే అండి. పీరప్ప గారు ఐఎమ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ సార్. ఓకే నో ప్రాబ్లం. మీరు ఆల్రెడీ ఎంట్రీలో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతున్నారా?
నెక్స్ట్ ప్రతిభ గారు 2, చంద్రశేఖర్ గారు 8 మీటర్సా, 8 ఏం లేదు కదండి ఇక్కడ. సంతోషి గారు సి ఆన్సర్ ఇస్ కరెక్ట్, వెరీ గుడ్. పరమేష్ గారు 2 ఆన్సర్ కరెక్ట్. కళ్యాణి గారు, నెక్స్ట్ చంద్ర గారు, ప్రదీప్ గారు, అనురాధ గారు, నెక్స్ట్ అనుష పోచంపల్లి గారు. ఓ వెరీ గుడ్ అండి, అందరూ ఆన్సర్ కరెక్ట్ చేశారు. సో 3 ఆన్సర్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి, ఆన్సర్ ఈజ్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. 15, 18, 20, 24లచే భాగించబడుతూ వరుసగా 3, 6, 8, 12 శేషాలుగా ఇచ్చు కనిష్ట సంఖ్యను కనుగొనము అంటున్నాడు నెంబర్ సిస్టమ్ నుండి. రైట్. సో ఇక్కడ మనకు అడిగింది 15, 18, 20, 24 కాసా గడితే వచ్చే ఎంత వస్తే అంతే ఆన్సర్ అవుతుంది. ఒకసారి ఫాస్ట్గా కాసా కట్టేసేయండి, ఎంత ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ పెట్టేసేయండి. రైట్. ఇక్కడ 5తో కాసా కడితే 5 ముళ్ళ 15 అంటున్నాం, 18 రాదు, 5 4ల 20, 24 అలాగే ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే 3తో కడితే 3 ఎక్కం 3 6 18, 4 అలాగే ఉంటుంది, 3 8 24. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే 2 తీసుకుంటే 2 ఎక్కం 2 ముళ్ళ 2 రెంట్ల 2 4 లాగుతుంది. సో నెక్స్ట్ 2తో తీసుకుంటే 3 ఎక్కం 2 ఎక్కం 2 రెంట్ల అంటున్నాం. సో 5 ముళ్ళ 15, 15 రెంట్ల 30, 30 రెంట్ల 60, 60 మూలు 180, 180 రెంట్ల ఎంత సార్ 180 ఇంటూ 2 అంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు 360 అవుతుంది. 360 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో బట్ 360 అనేది ఆన్సర్ అయినప్పటికీ ఇక్కడ మనకు అడుగుతున్నాడు 3, 6, 8, 12 శేషాలుగా ఇచ్చు కనిష్ట సంఖ్యను అన్నాడు. మరి దాన్ని ఏం చేయాలి సార్ అంటే మీరందరూ అనుకుంటారు మైనస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు, కానీ వాటిని ప్లస్ చేయాలి. ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15, 18, 20, 24 ఉంది. దాంట్లో నుంచి 3, 6, 8, 12 తీయాలి. తీస్తే ఎంత అవుతుంది 12 వస్తుంది. ఇక్కడ 12, ఇక్కడ 12, ఇక్కడ 12 వస్తుంది. అంటే ఓవరాల్గా 12 అనేది ప్లస్ చేస్తే ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి 360కి. ఓకేనా. 360కి ప్లస్ చేసుకుంటే ఎంత వస్తుందని చూసుకోవాలి. ఎంత వస్తుంది సార్, అందుకే 360కి ప్లస్ చేస్తే 348 వస్తుందా, కాదు. ప్లస్ చేయొద్దు, మైనస్ చేయాలి. నేను చెప్పి చూశాను, ప్లస్ చేస్తారో మైనస్ చేస్తారో చూశాను, బట్ మైనస్ చేయాలి. ఎందుకంటే శేషాలుగా వచ్చినప్పుడు దాన్ని తీసేస్తారా పెట్టుకుంటారా మీరే చెప్పండి. మిగిలిపోయింది సార్, మిగిలిపోయిన దాన్ని ఉంచుకుంటామా తీసేస్తామా, తీసేస్తాము. ఎందుకంటే మనకు వచ్చిన 360 నుండి ఎంత వచ్చింది, అన్నిట్లకు 12 శేషం అనేది వస్తుంది. ఈ 3, 6, 8, 12 అనే శేషాలుగా వచ్చినప్పుడు ఈ విలువల నుండి ఈ విలువలు తీసేసినప్పుడు ఎంత మిగులుతుంది సార్ అంటే 12 మిగులుతుంది. ఈ 12ను ఏం చేయాలి సార్ అంటే తీసేయాలి, 100% తీసేయాలి, పెట్టుకోకూడదు, కలపకూడదు. ఎందుకు కలపకూడదు సార్ అంటే అవి శేషాలు సార్, వాటిని తీసేస్తాము అని గుర్తుపెట్టుకోండి. సో అందుకోసం 12 తీసేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 348 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు 348 పెట్టారు కదా చాలా మంది, మరి మార్చుకుంటారా, ఆప్షన్ మార్చుకోరా అని చెప్పి చూశాను. చాలా మంది మార్చుకున్నారు 372 అని. కాదు, మనము ఫస్ట్ మనకు తెలిసిందంటే ఫిక్స్ అయిపోవాలి. బట్ గుర్తుపెట్టుకోండి ఆన్సర్ అనేది 348 అవుతుంది. ఎందుకు సార్ అంటే శేషాలుగా అన్నప్పుడు అన్నిటిలో 12 వస్తుంది, ఆన్సర్ 12 వస్తుంది. కాబట్టి ఇవి శేషాలు అన్నప్పుడు తీసేస్తున్నాం కాబట్టి వీటిలో నుంచి 15, 18, 20, 24 నుంచి 3, 6, 8, 12 తీసేస్తున్నాం కాబట్టి అప్పుడు 12 మిగులుతుంది. కాబట్టి వీటి మొత్తం కాసాగు 360 కాబట్టి ఈ 360 నుండి మనం 12 తీసేస్తే 348 అవుతుంది సార్ అని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్లే చాలా ఉంటాయి. ఓకేనా. రైట్, అర్థమైంది అనుకుంటా అందరికి. యా మార్చారు, నాకు అర్థమవుతుంది, మీరు అందరూ మార్చారని నేను చెప్తున్నాను అన్నమాట. సో అందుకోసం 360కి ఆ 12 తీసేయాలి. ఓకేనా, కలపకూడదు. నేను కలపండి అని చెప్పి చూశాను, కలుపుతారా తీసేస్తారా అని చెప్పి అందరు అలాగే చేశారు. సో మీ ఒపీనియన్ మార్చుకోకూడదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇది చేయండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి చాలా మంది ఫాస్ట్గా. ఒక దీర్ఘచతురస్రం ప్లాట్ యొక్క వైశాల్యము 2400 చదరపు మీటర్లు. దీని పొడవు వెడల్పుకు 1/2 రెట్లు ఉన్న ప్లాట్ చుట్టుకొలత మీటర్లలో ఎంత అంటున్నాడు. సో రైట్ అండి, అదే భాగ్య గారు 360 నుంచి 12 తీసేస్తే 348 అదే ఆన్సర్ అవుతుంది. సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘచతురస్రాకార ప్లాట్ యొక్క వైశాల్యం ఇచ్చాడు.
ఎంత ఇచ్చాడు? 2400 చదరపు మీటర్లు ఇచ్చాడు. సో దీంట్లో పొడవు వెడల్పుకు 1.5 రేట్లు అంటే 1/2 రేట్లు ఉన్న ప్లాట్ చుట్టుకొలత మీటర్లలో ఎంత అంటున్నాడు. అర్థం అయింది సార్ భార్గవి గారు, వెరీ గుడ్. ఓకే అండి, రైట్. ఇక్కడ చూసినట్టయితే కనుక మనకేమన్నాడు? పొడవు వెడల్పులు అడిగాడు. పొడవు వెడల్పులు అంటే ఎల్ అండ్ ఈస్ట్ బి అని రాసుకుంటాను. సో ఏమన్నాడు? పొడవు వెడల్పులు, పొడవు వెడల్పుకు 1.5 రేట్లు అన్నాడు. అంటే వెడల్పుకు 1.5 రేట్లు అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కదా. పొడవు వెడల్పుకు 2 రేట్లు, వెడల్పు 3 రేట్లు అని ఇట్లా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలా అడిగినప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇది పొడవు, ఎల్ అంటే లెంత్, బి అంటే బ్రెడ్త్, ఇది పొడవు వెడల్పులు కదా. ఇక్కడ అడిగింది వెడల్పుకు 1.5 రేట్లు, ఏంటి? పొడవు అనేది ఇలా చదువుకోవాలి మనం. పొడవు వెడల్పుకు 1.5 రేట్లు అన్నాడు కాబట్టి, వెడల్పుకు అన్నాడు కాబట్టి వెడల్పు అనేది 1 అవుతే ఇదెంత అవుతుంది? 1/2 రేట్లు అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది సార్ అంటే, ఇది 1/2 ఈస్ట్ 1 అవుతుంది కాబట్టి, సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా ఉంది కాబట్టి దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేస్తే 2 1 3/2 ఈస్ట్ 1 అవుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడున్న వాల్యూనే ఇటు వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది? 3:2 అవుతుంది. రైట్. ఇలా 3:2 ఇచ్చినప్పుడు 3:2 ఇచ్చినప్పుడు ఏమని చేస్తాం సార్ అంటే, L = 3x అనుకోవాలి, B = 2x అనుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు వైశాల్యం ఫార్ములా ఏంటి సార్? దీర్ఘచతురస్ర వైశాల్యం ఫార్ములా L × B = ఎంత ఇచ్చాడు? 2400 చదరపు మీటర్లు ఇచ్చాడు. సో 3x × 2x = 2400 చదరపు మీటర్లు అంటే ఇక్కడ 6x² = 2400 చదరపు మీటర్లు అవుతుంది. x² = 2400 చదరపు మీటర్లు బై 6 అంటే 6 4 24, 2 0 అలాగే ఉంటాయి కాబట్టి x² = 400 అంటే x ఏమవుతుంది సార్? 20 అవుతుంది. అంతేనా? 20 × 20 ఎంత సార్? 20 × 20 = 400 కాబట్టి ఇలా రాశాను. అప్పుడు మనం L = 3x అనుకున్నాం కాబట్టి 3 × x అంటే 20 కాబట్టి 3 60 అవుతుంది. అప్పుడు B = 2x కాబట్టి 2 × 20 అంటే 40 అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే ఓకే కదా, ఇక్కడ వరకు ఓకే. సో మనకు అడిగింది ఏంటి సార్ మరి అని చూసుకున్నట్టయితే 2 × L + B అడిగాడు. అంటే 2 × L + B అడుగుతున్నాడు. 2 × L + B అంటే మనకు అడిగింది చుట్టుకొలత కాబట్టి 2 × L అంటే 60, B అంటే 40 ఇక్కడ రాసుకున్నాం మనం 60 40. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 × 100 అన్నట్టయితే 200 అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. రైట్, 200 అవుతుంది. వెరీ గుడ్ అండి, చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. 180 కాదు అండ్ 100 కూడా కాదు, 200 అవుతుంది. 200 ఆన్సర్ ఎక్కడ ఉంది సార్ అంటే C అనే ఆప్షన్లో ఉంటుంది. రైట్, 200 ఆన్సర్ అవుతుంది. రైట్, వెరీ గుడ్ అండి, చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇది కూడా 2 టైమ్స్ అడిగినటువంటి బిట్టే. నేను చూసి ఈ టెట్లో సింపుల్గానే అడుగుతాడండి. మ్యాథ్స్ అయితే ఇలాగే అడుగుతాడు, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా సింపుల్గా అడుగుతాడు. డిఎస్సికి వచ్చేసరికి కొంచెం డెప్త్గా అడుగుతాడు. సో ఇది చేసిన వాళ్ళందరికీ, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు. ఇవే క్వశ్చన్స్కి మీరు ఎగ్జామ్లోకి వెళ్ళినట్టయితే చాలా మంది రాంగ్ ఆన్సర్స్ పెట్టే వచ్చారు. ఇంత చిన్న క్వశ్చనే కదా, ఆ టైంలో మరి మిస్టేక్ చేస్తారా లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారా తెలియదు. కానీ ఈ క్వశ్చన్సే ఇంతకు ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్సే కదా, వీటికి మరి అప్పుడు ఎందుకు తక్కువ పెట్టి ఇప్పుడు ఎందుకు కరెక్ట్ పెడుతున్నారు అంటే ఇప్పుడు ఆలోచిస్తారు, అప్పుడు ఆలోచించారు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ లాస్ట్ చూసుకున్నట్టయితే 2 పవర్, దీనికి ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు. 2 పవర్ 3x - 1 2 పవర్ 3x - 1 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై, ఇది డివైడెడ్ బై అండి, ఇది డివైడెడ్ బై అంటే ఇక్కడ బై 7 ఈజ్ ఈక్వల్ టు 6 రాసుకుంటాం. ఇలా అయితే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. రైట్, ఇది ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు సార్ అని చూసుకుంటే తొందరగా ఎవరు చూస్తున్నారు వాళ్ళందరూ దీనికి ఆన్సర్ చేయొచ్చు. సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్. సో 2 పవర్ 3x - 1 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఈ 7 అటు పోతే 7 42 అవుతుంది.
2 పవర్ 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 42 మైనస్ 10 అవుతుంది. 2 పవర్ 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 32 అవుతుంది. 2 పవర్ 3x మైనస్ 1 ఈ 32ని ఏం రాసుకోవచ్చు సార్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 తీసుకుంటే 2 4 4 2 8 8 2 16 16 2 32 అంటే 2 పవర్ 5 అవుతుంది. 2 పవర్ 5 ఇక్కడ బేసెస్ సమానంగా ఉన్నాయి అంటే భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలు సమానం కదా. బేస్ ఆర్ ఈక్వల్ మీన్స్ ఎక్స్పోనెంట్స్ ఆల్సో ఈక్వల్ అంటాం కదా. సో అందుకోసం ఇక్కడ ఓన్లీ 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 రాసుకుంటాము. నెక్స్ట్ 3x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతే x ఈజ్ ఈక్వల్ టు 6/2 3 అవుతుంది. 3 యొక్క 3 రెట్ల x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. రైట్, ఎంతమంది కరెక్ట్ చేశారు సార్? ఎంతమంది కరెక్ట్గా చేశారు అని చూస్తే